నా పేరు సిద్ధాంతం శ్యామల. నేను విశ్వబ్రాహ్మణ మనమయ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిని, అలాగే బీసీలో సంక్షేమ సంఘం మహిళ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలిని. ఈరోజు పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది మన జాజుల శ్రీనన్న ఆధ్వర్యంలో. ఈరోజు మహేష్ గౌడ్ గారు కూడా వచ్చి మా కులగణన గురించి చాలా పెద్ద ఎత్తున అందరికీ అన్నీ అంగీకారం చేసి సర్పంచ్ గాను, వార్డు మెంబర్ గాను, ఎమ్మెల్యే గాను అందరికీ బీసీలకు కల్పిస్తానని చెప్పేసి మాట కూడా ఇచ్చారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్క కుల సంఘ నాయకులకు కూడా చెప్పడం జరిగింది. కావున ఈ కులగణన అతి త్వరలో జరిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కులగణన చేస్తాం అనుకుంటే వచ్చారు, కానీ ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు సాధ్యమవుతుంది అనుకుంటారా? త్వరలోనే ఇంకొక 2 monthsలో చేస్తాం కులగణన అని చెప్పేసి మహేష్ గౌడ్ గారు చెప్పారు. ఈరోజు చెప్పారు, ఈ మీటింగ్లో చెప్పారనమాట. సీఎం గారికి అన్ని బీసీలకు సంబంధించిన పార్టీలకు కానీ దేనికి కానీ నియామకం చేపించాలని చెప్పేసి ఆయన అన్నారు, ఈరోజు చెప్పారు. దీనికి బీసీలంతా ఏకమవుతారు అనుకుంటున్నారా మీరు? తప్పకుండా ఏకమవుతారు. ప్రతి కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు ఇందులో 136 కులాలు పాల్గొనడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా అందరూ వచ్చి దీనికి మద్దతు పలికించారు కాబట్టి మహేష్ గౌడ్ కూడా చాలా సంతోషపడ్డారండి. నేనేమన్నాడు, బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్పిన తర్వాత కూడా బీసీలంతా కూడా సపోర్ట్ చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు? ఎందుకంటే పోయిన ప్రభుత్వము పట్టించుకోలేదు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వం కంపల్సరీ చెయ్యాలి, లేకపోతే మా ప్రభుత్వం తలకిందులు అయిపోతుందని అనుకుంటున్నారు. కాబట్టి బీసీలు అందరూ పెద్ద ఎత్తున ఉన్నారు. 136 కులాలు అంటే మామూలు కాదు కదా, అందుకోసమని కంపల్సరీ చేద్దామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది మహేష్ గౌడ్ గారు. 60% ఉన్న బీసీలలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక్క సీఎం ముఖ్యమంత్రి లేడు. తప్పకుండా అవుతారండి. లేదా బీసీలే ముఖ్యమంత్రిగా బీసీల కొత్త పార్టీ పెట్టి మా జాజుల శ్రీనన్న కొత్త పార్టీ పెట్టి బీసీలను అందరినీ ఎదుర్కోవడానికి అందరినీ కలుపుకొని బీసీ పార్టీ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలా మాకు సీఎం అవకాశం ఇవ్వకపోతే అది. తర్వాత బీసీలో మహిళలు ఉన్నారు చాలామంది, 50% అని చెప్పారు. అందులో బీసీలు 15% అన్నా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అవకాశం. అది. థ్యాంక్ యూ.